ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 19న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేయగా ఆన్లైన్ లో విశేష స్పందన లభించింది. ఇదిలా ఉండగా హనుమాన్ మూవీ నైజాం ఏరియా హక్కులను 7.2 కోట్ల రికార్డు ధరతో మైత్రి మూవీస్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రిలీజ్ కి ముందే హనుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషలతో పాటు చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లో చిత్రం రిలీజ్ అవుతుండటంతో హనుమాన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళ తన భర్త టీ అడిగిన పాపానికి కత్తెర తీసుకుని కంట్లో పొడిచింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలో ప్రియాంకను తన భర్త అంకిత్ టీ అడిగాడు. ఏమైందో తెలియదు కానీ ప్రియాంక సడన్ గా కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ కంట్లో నుండి రక్తం కారుతున్నా సరే పట్టించుకోకుండా ప్రియాంక అక్కడి నుండి పారిపోయింది. ఇదిలా ఉండగా అంకిత్ కు ప్రియాంకతో 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు తరచూ గొడవలు పడేవారని తెలుస్తుంది. అయితే 3 రోజుల కిందట అంకిత్ కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారంటూ ప్రియాంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే అంకిత్ ను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ను రిలీజ్ చేసింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఫిబ్రవరి 1 నుండి 15 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సలార్ టీం అభిమానులతో పంచుకుంది. అయితే ఈ వీకెండ్ లో కలెక్షన్లు మరింత పుంజుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. భారత్ జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురువారం రోజు వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని ఉందని జూన్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ చలాన్స్ కట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో తెలంగాణ పోలీస్ వెబ్సైట్ మొరాయిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ చలాన్లు కడదామనుకుంటున్న కస్టమర్లను టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయి. కొంతమంది వెబ్సైట్ లో చలాన్ పేమెంట్ చేసినా సరే ఎర్రర్ అని చూపిస్తుండటంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.